హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరలక్ష్మీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో కడాయి పన్నీర్ సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అయితే ఈ కడాయి పన్నీర్ రైస్లోకి, అలానే రోటీ, చపాతీ, పుల్కా, బటర్ నాన్ దేనికైనా మంచి కాంబినేషన్ అండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడిన తర్వాత ఒక 1/2 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 టీ స్పూన్ల ధనియాలు, అలానే 3 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం వరకు నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ మసాలాలు అనేవి అస్సలు మాడకూడదండి. మసాలాలు మాడినట్లయితే కర్రీ ఫ్లేవర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు 1 నిమిషం అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కసూరి మేతి కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మసాలాలను బాగా చల్లార్చి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని 1 టీ స్పూన్ అల్లం, అలానే 1 టీ స్పూన్ వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని ఇక్కడ ఆనియన్స్ అనేవి మంచి గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా ఆనియన్స్ అనేవి బాగా గోల్డెన్ కలర్కి రావాలండి. ఇలా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టొమాటో కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, అలానే 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకొని టమాటాలు అనేవి సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న 2 టీ స్పూన్ల వరకు మసాలా కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా ఆనియన్స్తో బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అనేది స్పైసెస్ నుంచి సెపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని నెమ్మదిగా చేసుకోండి. స్టవ్ మీద వేరే వైపు ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ యాడ్ చేసుకోండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల ఆనియన్స్, అలానే 2 టేబుల్ స్పూన్ గ్రీన్ క్యాప్సికమ్, 2 టేబుల్ స్పూన్ రెడ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని ఒక 10 సెకండ్స్ వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో క్యూబ్స్గా కట్ చేసుకున్న 250 గ్రామ్స్ వరకు పన్నీర్ కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకొని ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ పన్నీర్ పీసెస్కి బాగా పట్టేటట్టు ఈ విధంగా కలుపుకొని ఇక్కడ మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 30 సెకండ్స్ వరకు బాగా ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ మిక్చర్లో ఈ పన్నీర్ పీసెస్ని నెమ్మదిగా యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్ టమాటా మిక్చర్ అలానే ఈ పన్నీర్ ముక్కలు కూడా స్పైసెస్ అన్నీ బాగా పట్టేటట్టు ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కడాయి మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని, చూసారు కదండి, నెమ్మదిగా కలుపుకోలేదంటే పన్నీర్ ముక్కలు విరిగిపోతాయండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, అలానే 2 గ్రీన్ చిల్లీ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కడాయి మూత పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకో 2 నిమిషాల వరకు ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఎంత ఈజీగా కడాయి పన్నీర్ రెడీ అయిపోయిందో. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.